ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి విందేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే స్తుతినైనా ఈ రోజంతా నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించావు. నీ కృప మాపై నుంచి దీవించావు. నీ కోటి స్తోత్రాలు. ఈ రాత్రి కళల ద్వారా, దర్శనం ద్వారా, స్వరం ద్వారా మాట్లాడి బలపరచమని, కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించుడుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. వాక్యం కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 2వ వాక్యం. ప్రియులారా, భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మనకు చేసిన ప్రతి మేలుని, ఉపకారాన్ని మరవకుండా ఆయన్ని స్తుతిస్తాము, కనపరుస్తాము, అప్పుడు కృప వెంబడి కృపను చూపించే దేవుడు మనకు కృప ద్వారా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఇట్టి కృప మనకు దయచేసి దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి విందేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే స్తుతినైనా ఈ రోజంతా నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించావు. నీ కృప మాపై నుంచి దీవించావు. నీ కోటి స్తోత్రాలు. ఈ రాత్రి కళల ద్వారా, దర్శనం ద్వారా, స్వరం ద్వారా మాట్లాడి బలపరచమని, కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించుడుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. వాక్యం కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 2వ వాక్యం. ప్రియులారా, భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మనకు చేసిన ప్రతి మేలుని, ఉపకారాన్ని మరవకుండా ఆయన్ని స్తుతిస్తాము, కనపరుస్తాము, అప్పుడు కృప వెంబడి కృపను చూపించే దేవుడు మనకు కృప ద్వారా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఇట్టి కృప మనకు దయచేసి దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్.